హైడ్రాపై హైటెన్షన్ వార్ కొనసాగుతోంది. ఒక పక్క ఖాళీ చేసిన ఇళ్లను కూల్చివేస్తుంటే మరోపక్క బీఆర్ఎస్ ఆ ప్రాంతంలో పర్యటించాలని చూస్తోంది. బీజేపీ కూడా కూల్చివేతల మీద వాయిస్ పెంచింది. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ఇదిలా ఉంటే హైడ్రా కోసం జీహెచ్ఎంసీ చట్టంలో 374B సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ విడుదల చేసింది సర్కార్. హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతోంది. మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఇళ్లను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూల్చివేస్తున్నారు. చాదర్ ఘాట్ సమీపంలో ఈ డిమోలిషన్ జరుగుతోంది. రివర్ బెడ్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. వీరికి పునరావాసంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి మారిన వారి నిర్మాణాలను మాత్రమే తొలగిస్తున్నారు. 2 రోజుల పాటు ఈ కూల్చివేతలు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది. నిన్ననే తిట్టింది హైకోర్టు. ఎందుకు చేస్తున్నా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని. అయినా నీకు సిగ్గస్తలేదు. మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతలను పరిశీలించేందుకు వెళ్లిన కేటీఆర్ను యూత్ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. అంబర్పేటలో కాన్వాయ్కి ఎదురు తిరిగి నిరసన తెలిపారు. మంత్రి కొండా సురేఖకు వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దాంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని అక్రమ కట్టడాల కూల్చివేతలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పేదల ఇళ్లను కూలగొడతామంటే ఊరుకోబోమన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తోందన్నారు బీజేపీ నేతలు. ప్రజలను హింసించి ఆనందించేవాడు శాడిస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి సైకో శాడిస్ట్ అన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. రేవంత్ రెడ్డి ఎవరి మాట వినడట, మాట విననివాడు సైకో అవుతాడు. ప్రజల్ని ఏడ్పించేవాడు, ప్రజల్ని ఏడ్పించి ఆనందం పొందేవాడు శాడిస్ట్ అవుతాడు. రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ హైడ్రా, రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ మూసి ప్రక్షాళన. కాబట్టి ఇవాళ ఆ రెండిట్లో అధికారులే రోజొక స్టేట్మెంట్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ హైడ్రా విషయంలో రాద్ధాంతం చేస్తోందని కాంగ్రెస్ మండిపడుతోంది. గులాబీ నేతలకు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి. బీఆర్ఎస్ నేతలకు రాజకీయమే తప్ప ప్రజల బాధలు పట్టవన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మీకు మానవత్వం ఉందా? మీరు నాయకులేనా లేకపోతే రాజకీయ నాయకులు అనేవారు ప్రజలు పడుతున్న బాధల గురించి మాట్లాడతాం. మీరు పక్కా రాజకీయ నాయకులు. మా గవర్నమెంట్ వచ్చిన 3వ రోజుకెళ్ళే ఈ గవర్నమెంట్ ఉండదు అని చెప్పి మాట్లాడి ఆఖరికి ఎట్లయిందంటే మీ బతుకు పార్లమెంట్ ఎలక్షన్ల 9 స్థానాలు 3వ స్థానం 7 స్థానాలు డిపాయిడ్ పోయి సిగ్గుండాలే. ఇదిలా ఉంటే హైడ్రా కోసం జీహెచ్ఎంసీ చట్టంలో 374B సెక్షన్ను చేరుస్తూ ఆర్డినెన్స్ విడుదల చేసింది సర్కార్. దీనికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు అవసరమైన అధికారాలను హైడ్రాకు బదలాయిస్తూ ఈ ఆర్డినెన్స్ ను రూపొందించారు. మరోవైపు హైదరాబాద్ గచ్చిబౌలిలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ క్యాంపస్ లో అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్ వెళ్లింది. గచ్చిబౌలి సర్వే నంబర్ 71లో 3 ఎకరాల విస్తీర్ణంలో రామమ్మకుంట చెరువు ఉండేది. దాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయంపై పలు స్వచ్ఛంద సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. దాంతో భవనాల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. వాటిని తొలగించాలని హైకోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది.